ఏలూరులోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల అంబికా ఫ్లవర్స్ నందు ఏలూరు జిల్లా యువమోర్చా అధ్యక్షులు ఆదపాక నాగసురేష్ ఆధ్వర్యంలో యువ సారథ్యం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి, విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యువశక్తి మహోన్నతమైనదని, అలాగే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి రంగంలోనూ అభివృద్ధి జరిగిందని, అలాగే ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించారని, ఈ 12 సంవత్సరాల కాలంలో 7 సంక్షేమ పథకాలను అన్ని రకాల వర్గాల కోసం అమలు చేస్తున్నారని, ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పేద ప్రజలకు చిట్ట చివరి వరకు అందే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, అదే లక్ష్యం. అంతిమోద్యాన్ని ప్రభుత్వం ఈ పథకం చిట్ట చివరి వ్యక్తికి అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని, కాశ్మీర్ వివాదం, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం, దేశంలో నక్సలిజం లేకుండా చేయడం, ఉగ్రవాదం లేకుండా చేయడం, జాతీయ రహదారులను పెద్ద ఎత్తున ప్రతిరోజు నిర్మాణం చేయడం, దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా అందించడం, చిన్నపిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారని, నరేంద్ర మోడీ అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్, యువమోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నుదురుపాటి కృష్ణ చైతన్య, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, యువమోర్చా జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ బాధ్యతలో ఉన్న నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నమస్కారం అన్న, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా యువ సారథ్యం పేరు మీద రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటన పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఒకటి సంస్థాగతంగా బలపడడం, యువకుల్ని ఎక్కువ మందిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం, దానితో పాటు రాబోయే ఎన్నికలకు యువకుల్ని ఎక్కువ మందిని పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేయడం, దానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో యువకుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రిపేర్ చేయించడం. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజుతో 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నారు ఆయన బాధ్యత పదవి తీసుకొని. అయితే ఈ 1 ఇయర్లో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉంది. ఆ కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేషనల్ హైవేలకు అభివృద్ధి చూడండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను నేషనల్ హైవే కనెక్టివిటీ చేశారు. దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేషనల్ హైవేకి ఎక్కి ఒక జిల్లా హెడ్ క్వార్టర్కో, లేకపోతే రాజధానికో, లేకపోతే అభివృద్ధి చెందిన ఇతర జిల్లాలకో వెళ్ళడం జరుగుతుంది. నేషనల్ హైవేల యొక్క కనెక్టివిటీ పెరిగిన తర్వాత యాక్సిడెంట్ల యొక్క నంబర్ తగ్గిపోయింది. ప్రజలు సురక్షితంగా జర్నీ చేస్తూ ఉన్నారు. 12 లక్షలకు పైగా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇచ్చాం. 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతుంటాయో, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీలో కావచ్చు, అగ్నివీర్లో కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలో కూడా ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 12 లక్షలు. భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, యువకులను ఎలా తీసుకెళ్ళాలంటే ఒక కార్యాచరణ ఈరోజు మేము తీసుకుపోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నాం. వాటితో పాటు క్షేత్రాల్లో పనిచేయడానికే మేము ఈ జిల్లా కార్యశాల పెట్టుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. యువ విభాగం నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ పాల్గొనడం, వీరితో పాటుగా జిల్లాలో యువమోర్చాని బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా ఈవేళ వారి యొక్క పర్యటన మన జిల్లాలో రావటం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా యువమోర్చా. కాబట్టి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత పెద్ద విధంగా ఏదైతే సమాజంలో లేనిపోయినటువంటి అపోహలు, లేనిపోయినటువంటి అనుమానాలతోటి బలహీన వర్గాల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి ఈవేళ ఒకలాంటి ఆందోళనకు గురి చేసేటువంటి శక్తులకి చెంపపెట్టులాగా భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా పనిచేస్తూ ఉంది. యువతని దేశం కోసం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మహిళని గౌరవించే విధంగా తయారు చేసే ఏదైనా యూత్ వింగ్ ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యూత్ వింగ్ భారతీయ జనతా యువమోర్చా అని చెప్పి నేను తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా ఈరోజు యువ సారథ్యం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఎంతో ఓపికగా
జిల్లా అంటే అది మాటలు కాదు, ఆ పర్యటన చేయడం. నేను పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళ పర్యటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మీలాగా పనిచేస్తే మేము కూడా పైకి వస్తామని చెప్పి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగి